జీవించు సాధించు కార్యక్రమానికి స్వాగతం. దిస్ ఈజ్ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నటిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. ఒక సుప్రసిద్ధమైన వ్యక్తి నుంచి మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి సరికొత్త విషయాలను తెలియజేయడానికి, ఈ సమాజ హితం కోసం ఆయనకి సందేశాన్ని అందివ్వటానికి ఓ ప్రముఖ వ్యక్తిని ఈ ఛానల్కి పిలవటం జరిగింది. ఆయన ఎవరో అని అనుకుంటున్నారా? మన తెలుగులో ఒక సామెత ఉంది, ముంజేతి కంకణం అర్థమయ్యేలా అని. అయినా సాంప్రదాయబద్ధంగా ఆయన గురించి కొన్ని మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విప్లవాల వాడ విజయవాడ కేంద్రంగా నాసిక కేంద్రాన్ని స్థాపించి ఛాందస భావాల నుంచి బయటపడాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ తెలుగు నేల నుంచి ప్రపంచానికి హేతువాద భావాలను తెలియజేసినటువంటి గోరా గారి పుత్రుడు ఆయన. 200కు పైగా పుస్తకాలు రచించి ఈ సమాజానికి వైద్య విజ్ఞానం పట్ల అవగాహన కలిగించిన వ్యక్తి ఆయన. ఎన్నో సభల ద్వారా, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల ద్వారా, సెమినార్ల ద్వారా, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఈ సమాజంలో శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆయన. కులాంతర, మతాంతర, జాత్యాంతర వివాహాలను కూడా వేలాది సంఖ్యలో చేసిన వ్యక్తి ఆయన. చీకటిని చీల్చుకుంటూ, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, శాస్త్రీయ అవగాహన ద్వారానే స్వచ్ఛమైన లైంగిక సంబంధాలు ఏర్పడతాయని, దాని మూలంగా సమాజంలో మంచి జరుగుతుందని భావించి కొన్ని దశాబ్దాల క్రితమే పత్రికల ద్వారా లైంగిక విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందించిన వ్యక్తి ఆయన. ఆయనే డాక్టర్ జి సమరం. నమస్కారం సమరం గారు. ఈరోజు మా నెంబర్ 1 న్యూస్ ఛానల్కి వచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. స్వాగతం పలుకుతున్నాం. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. ఈ ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు స్థాపించడం జరిగింది. మీకు తెలుసు, కొంతమంది ఈ సమాజాన్ని బాగు చేయటం కోసం, కొత్త కొత్త సంస్కరణలు తీసుకురావడం కోసం అనేక సంఘాలు స్థాపిస్తుంటారు, సంస్థలు స్థాపిస్తుంటారు. అయితే ఈ సమాజంలో మీడియా చాలా వరకు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంది, ధనవంతుల చేతిలోనే ఉంది, ధనవంతుల ప్రయోజనాలు కాపాడటానికి మాత్రమే ఉంది. 90% ఉన్న ప్రజలకి ఒక మంచి మీడియా లేదు, వాళ్ళకి గళాన్ని వినిపించే అవకాశం లేదు అంటూ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా ఈ సమాజంలో మార్పు కోసం, ఈ సంఘాన్ని సంస్కరించడం కోసం ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ స్థాపించడం జరిగింది సార్. అటువంటి నేపథ్యంలో ఈ సమాజాన్ని అనేక కోణాలను చూసిన వ్యక్తిగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని కోణాల నుంచి చూసిన వ్యక్తిగా మా ఛానల్ ద్వారా ఈ యువతరానికి మీకు సందేశాన్ని ఇప్పించడం కోసం మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సార్. ఈ కార్యక్రమం జీవించు సాధించు, జీవిస్తూనే ఈ ప్రపంచంలో మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అన్న ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడం కోసం మనం చూస్తున్నాం. ఈ రోజు మంచి మార్కులు, ర్యాంకులు రాలేదని విద్యార్థులు, అభిప్రాయ భేదాలతో భార్యాభర్తలు, తాము కోరుకున్న లాభాలు రాలేదని వ్యాపారస్తులు, తమ పరిశ్రమలు కుంటుపడుతున్నాయని పారిశ్రామికవేత్తలు, ఇట్లా ఆ రంగం ఈ రంగం లేదు, ఏ రంగంలో అయినా సరే వైఫల్యాన్ని చూసి తట్టుకోలేక ఆత్మహత్యల భారతావనిగా మారిపోతున్న ఈ భారతదేశంలో వాళ్ళలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని రగులు కొలిపి మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు, ఎన్ని కష్టాలున్నా నష్టాలను ఎదుర్కొని దాన్ని అధిగమించి ముందుకెళ్ళగలిగే సామాజిక మనిషిలో మాత్రమే ఉన్నాయని తెలియజెప్పడం కోసం ఈ జీవించు సాధించు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సార్. మీరు కొన్ని దశాబ్దాలుగా పత్రికాముఖంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేశారు. యువతను అనేక కోణాల నుంచి మీరు పరిశీలన చేశారు. అటువంటి ఈ యువతరం ఈ యొక్క వ్యక్తిత్వ వికాసం కోసం, వాళ్ళ జీవితంలో కోరుకున్నది అనుకున్నది చేయటం, సాధించడం కోసం అప్పటికి ఇప్పటికీ యువతరంలో వస్తున్న మార్పు ఏమిటి, అప్పటి యువతకి ఇప్పుడు యువతకి ఉన్న తేడా ఏమన్నా ఉందా అన్న విషయం మీద మీరు చెప్పండి సార్ మాకు. గోరా గారు, మా నాన్నగారు ఒకటి చెప్తుండేవారు, మా తాతల స్థరం సనాతన యుగం, మా యుగం త్యాగమ యుగం. అంటే అప్పుడు గాంధీ గారు ఈ సత్యాగ్రహం అని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలని చెప్పి అందరూ త్యాగం తింటారు. ఇప్పుడు యుగం ఎలా వెళుతుందా అర్థం కావట్లేదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నేను నాది అనుకుంటున్నారేమో, ఇదేమైనా స్వార్థయుగం అవుతుందా అని అంటుండేవారు. నిజమే, సనాతన యుగం అది ఏదో సనాతన భావాలు పెట్టుకుని వాళ్ళు ఎలా అలాగే ఉన్నారు, ఏ రకమైన వివేకం లేకుండా, విజ్ఞత లేకుండా ఏదో వేదాలు చెప్పారు, లేకపోతే భగవద్గీత చెప్పారు అని చెప్తారంటే అలాగే ఏదో చేసుకుంటూ పోతున్నవాళ్ళు. జీవించు సాధించి ఎప్పుడు వస్తుందంటే ఎవరి మీద ఆధారపడకుండా నేను ఈ ప్రపంచాన్ని మార్చగలిగేది నేను, ఈ ప్రపంచంలో అసమానత మూలం నేను, ఈ ప్రపంచంలో దోపికి నేను అని ఎప్పుడు అనుకుంటాడో వాడు జీవిస్తాడు, సాధిస్తాడు. సనాతన యుగంలో దైవాధనం, ఆ దేవుడు ఏమన్నా నాకు ఏం చేసినా నా నుదిటి రాత కర్మ, ఇలాంటి భావాలతో ఆ రోజు మనుషులు అక్రమంగా తయారైపోయారు.
జీవించు సాధించి మీరు అన్నారు చూసారా, ఆ రోజుల్లో లేదు. ఏదో భగవద్గీతలో కర్మయోగం అని చెప్పారంటారు, జ్ఞానయోగం అని చెప్పారంటారు, మళ్ళీ చివరికి అంతా కూడా నేను చక్రం చెప్తానో చక్రం ఉంటావు అంటాడు. అంటే ఆ భగవద్గీత అంటే చూసే పరస్పరం విరుద్ధమైన భావాలు. అంత ఒక రకంగా చెప్పాలంటే ఆస్తికత్వంలో అంతా హిపోక్రసీ, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏముండదు, సంబంధం లేదు. అసలే అందరూ దేవుడి బిడ్డలే అంటారు. మళ్ళీ వచ్చాక అలా కులాలు మతాలు ఎన్ని రకాల ఉండాలి, విభేదాలన్నీ ఉన్నాయి. ఒకటి తండ్రికి ఒకరు అగ్ర కులస్తులు, ఒక నెంబర్ కులస్తులు. ఒకడేమో బాగా అన్ని రకాల అధిక లాభాలు ఉంటాడు, రెండో వాడేమో వచ్చాయి ఏ లేకుండా ఉంటాడు. ధనికుడేమో ధనవంతుడు, భగవంతుడు నాకు ఇలా ఇచ్చాడని ఆనందపడిపోతుండేవాడు. పేదవాడు నా కర్మ నా దురదృష్టం ఉంటాడు. జీవించు సాధించు అని మీరు ఏదన్నారో ఆ రోజుల్లో లేదు. ఈ రోజున విప్రో కమలాకర్ గారు ఆ జీవించు సాధించు అనే మనుషుల్లో దాన్ని నీవే శక్తి, నీ మించిన శక్తి లేదు, నీకు నువ్వే, దట్స్ కరెక్ట్. మనకు మించి ఏ రకమైన సుపీరియర్ పవర్ లేదు. మనది ఈ సమాజంలో ఏ రకమైన అవకతవకలున్నా అనర్థాలున్నా కారణం మనం ఊరుకోవడం. ఈ సమాజం ముందుకు వెళ్తున్న వరకు యువత అది ఇప్పుడు ఇది కానంటే యువత మేలుకొనాలి. యువతలో ఇప్పుడు ఎప్పుడైనా సంధికంలో ఉన్నారు వాళ్ళు. ఒక పక్కేమో లిబరేట్ అవ్వాలి అనుకుంటున్నారు, రెండో పక్క మళ్ళీ ఆ తాతల నాటి ఆ పాత ఛాందస భావాల సంఖ్యలలో వాళ్ళు బందీ అయిపోయి ఉంటున్నారు. ఒక రకంగా సంధికంలో ఉన్నారు. ఒక పక్క ఒక పక్కన వాళ్ళకి నమ్మకాలు సరుతున్నాయి, సరళపడ. కానీ రెండో పక్క మళ్ళీ మనం పాటించాలి కావాలి. తాతగారి పాటలు, మామగారి మాటలు, పాత ఛాందస వాళ్ళు సాంప్రదాయం, మన సాంప్రదాయం మనది, మన సాంప్రదాయం ఫాలో అవ్వాలని చెప్పేసి ఆ రంగా మళ్ళీ ఆలోచనారహితంగా వాళ్ళు కొన్ని ఛాందస భావాలకి దాసులు అవుతున్నారు. ఆ భావాన్ని బయటపడాలి. శ్రీశ్రీ అంటారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకుతో వృద్ధులు, పేర్లకి పకిళ్ళకి నిబద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు రాబోతర దోతులు అంటాడు. నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు శ్రీశ్రీ. ఆ రంగా నవజీవన బృందావన నిర్మాతలు అవ్వాలంటే జీవించు సాధించు, నేను చేస్తాను నేను సాధిస్తాను. నిజమే మానవ శక్తి మించి లేదు, ఇంకోటి లేదు. అతిశక్తి అనుకుంటున్న అతిశక్తి లేదు. పూర్ణశక్తి అంతా మానవ శక్తే. మనమే సాధిస్తాం. తెలియదంతా ఏం చేస్తున్నాం అంటే మనిషి తను ఎంతైనా చేయించగలడు, తను తీరంతా భగవంతుడు అనుకుంటున్నాడు. ఆ రకమైన ఛాందస భావాలు ఉరుకుని మనిషి ఎప్పుడైతే తనలో రకమైన కర్తృత్వ శక్తిని పెంచుకుంటాడో, యువతలో ఈనాడు ఆ రకమైన కర్తృత్వ శక్తి పెంపొందాలి, నిర్మాణాత్మక దృక్పథం కావాలి, ఛాందస భావాలకు పోవాలి. ఈ కులం మతం అనే దాన్ని బయటపడాలి. ఈ కులం అనే మతం అనే భావాలు బయట పడకపోతే ఇలాగే ఉంటుంది సమాజం. అయితే అట్లా యువతలో అటువంటి మార్పు రావాలంటే ప్రతి యువకుడు ప్రతి యువతి ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన పిల్లలుగా ఉంటారు. అంటే ఆ తల్లిదండ్రుల యొక్క భావాలు వాళ్ళ యొక్క ఆజమాయిషీల్లో ఉన్న వీళ్ళు వాళ్ళగా మాట్లాడే అవకాశం ఉందంటారా? వీళ్ళు కొంతమంది తెగించాలండి, తెగింపు రావాల్సిందే. ఎందుకంటే పూర్వకాలం అంటే మీకు తెలుసు, పేరెంట్స్ చాలా మార్పు వచ్చింది. పూర్వకాలం తల్లిదండ్రులు పిల్లలు శాసించేవాళ్ళు, పిల్లలు తల్లిదండ్రులకు భయపడేవాడు. ఇప్పుడు పిల్లల గురించి తల్లిదండ్రులు భయపడుతున్నారు. చాలా చోట్ల ఉంది. పూర్వకాలం నాన్న ఎలా చెప్తే అలా చండ శాసనగా ఉన్నాడు నాన్న. ఇప్పుడు పిల్లవాడు వింటలేదు మాట. మారింది లోకం, ఇందువల్ల చాలా మారిపోయింది. అంచేత అయితే పిల్లలు గుర్తించాల్సిందంటే మనం తీసుకున్న నిర్ణయం సరైన పంథాలు వెళుతుందా లేదా. అంతే ఎమోషనల్ ఆస్పెక్ట్ మనకు పనిరాదు. ఎమోషనల్గా ఏదో నేను అనుకుంటా, నా ఇష్టం నేను చేస్తాను, నా ఇష్టం కాదు. అంటే ఇక్కడ తల్లిదండ్రులు చెప్పే మాటల్ని కాకుండా తాము స్వతంత్రంగా ఆలోచించగలిగే స్థాయి చిన్న వయసులోనే వస్తుందంటారా? తప్పకుండా వస్తుందండి. మీకు ఈ ఒక ఎరాసెన్స్ ఏజ్ వచ్చారు కల్లా 10 ప్యూబర్టీ అంటే తప్పకుండా మనిషి ఆలోచిస్తాడు. ఆలోచించేది వాతావరణం పెంచాలి. పూర్వకాలం మనందరికి ఈ సెల్ ఫోన్ తెలియదు, ఈ కంప్యూటర్ తెలియదు. మన పిల్లలు 2 ఏళ్ళ పిల్లవాడు శుభ్రం కంప్యూటర్ ఆన్ చేసేస్తున్నాడు, సెల్ ఫోన్ చేసేస్తున్నాడు, అన్ని చేసేస్తున్నాడు, చక్కడక్క చేసేస్తున్నాడు. ఏంటి వాడి జ్ఞానం ఉంది, జ్ఞానం లోపల ఉంది, నిబిడీకృతంగా ఉంది. దాన్ని సరైన పంథాలు దాన్ని పెట్టాల్సిన ఎవరైతే మార్పును కోరుతున్నారో, సమాజాన్ని మార్పు మంచి కాలం కోరుకున్నారో వాళ్ళు వీళ్ళని చేయాలి. అంచేత ఛాందస భావం వీళ్ళకి పోతేవారు. కానీ మీలాంటి మనుషులు ఉన్నారే, హిప్నో కమలాకర్ లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు
సమాజాన్ని మేలుపుతారు, యువతను తయారు చేస్తారు. ఇవంచేత చదువుకున్న వాళ్ళలో చాలా బాధ్యత ఉంది, ఈ మేధావుల్లో చాలా బాధ్యత ఉంది. ఈ తరాన్ని మనం ఎలా తయారు చేద్దాం? చిన్నప్పటి నుండి పిల్లలు చాలా నేర్చుకుంటారండి. అయితే ఇక్కడ చిన్న అంశం సార్, ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఈ టెక్నాలజీ విషయంలో పెద్దవారి కంటే పిల్లలకు నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఒక టెక్నాలజీలో ఒక సెల్ ఫోన్ ఉపయోగించడంలో, ఒక కంప్యూటర్ ఉపయోగించడంలో, లేకపోతే ఒక యంత్రాలు ఉపయోగించడంలో పెద్దవాళ్ళ కంటే పిల్లలు చాలా షార్ప్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే జీవితానికి వచ్చేటప్పటి సమాజంలో జీవించే పరిస్థితులకు సంబంధించి పెద్దవాళ్ళకు ఉన్నంత అనుభవం పిల్లలకి ఉండకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్న జ్ఞానాన్ని సామాజికంగా జీవించే అనుభవంతో మనం సమానంగా చూడగలుగుతామా? తప్పని జరుగుతాం. ఎందుకంటే పూర్వకాలం ఒక విగ్రహం కనుక బొమ్మ కనబడితే దేవుడికి నమస్కారం పెట్టరా పెడతారు, ఆ దేవుడు మొక్కరా మొక్కుతున్నారు, చేసేవాడు కదా. తల్లిదండ్రులు చెప్తే చేశారు. వాడు ఏం చేయడం మా మంత్రాలు చదవడానికి చదివాడు, ఇంకోటి చేయడానికి పూజ చేయడం చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనుషుల్ని ఈ రంగం ఆలోచించు దీన్ని ఏమంటామని చెబుతుంటే అర్థం చేసుకుంటారు. ఏం వాడు అక్కడ జీవితం చేయలేదా? ఇప్పుడు ఈ తరం అంతా మంత్రాలు తంత్రాలు చేయడం ఎలా చేశారు? పేరెంట్స్ చెప్తే చేశారు. ఇప్పుడు పేరెంట్స్ ఆ యాటిట్యూడ్ మార్పు రావాలి. యాటిట్యూడ్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో రావాలి యాటిట్యూడ్ చేంజ్? పెద్దవాళ్ళు రావాలి. పెద్దవాళ్ళు ఇప్పుడు యాటిట్యూడ్ చేంజింగ్ టైం, చేంజింగ్ ట్రెండ్ అనేది మాకు చాలా అవసరం అండి. ఇప్పుడు మారుతోంది, పూర్వకాల పద్ధతి ప్రకారం ఉండదు. ఈ మార్పుని ఎవరు అడ్డుకున్నారంటే అయిపోతారు వాళ్ళు. అంటే మారుతున్న కాలాన్ని బట్టి ప్రకారం పేరెంట్స్ కూడా పిల్లల్ని చక్కగా తెలిసిగా ఇలా చేయాలి అలా చేయాలని చెబుతుంటారు. పూర్వకాలం భారత రామాయణాలు చెప్పేవాడు, ఆ కథలను నిర్మించేవాడు. ఇప్పుడు భారత కథలు ఒక జంతు నక్క మాట్లాడింది, కుక్క మాట్లాడింది, పంది మాట్లాడింది, ఇంకోటి మాట్లాడిందంటే కథల్లో మాట్లాడింది. నిజంగా పంది మాట్లాడుతుందా, కుక్క మాట్లాడుతుందా అని కథలు చూసి పూర్వకాలం నిజంగా అనుకునేవాళ్ళు. అవతారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అలాగా మనుషులకు సరైన ఇప్పుడు మనం నాలెడ్జ్ చేస్తామో తప్పకుండా చిన్నప్పటి నుంచి వీళ్ళ ఆలోచన ధోరణుల్లో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి ఎక్కువ ఎడ్యుకేషన్. ఇప్పటికీ మన కథలో చెత్త కథలన్నీ పనికిరాని పుక్కుడి పురాణాలన్నీ 3 గంటలు 2 గంటలు 3 గంటలు పెట్టి బుర్రలు చెరగొడు. కానీ పిల్లలు అంతగా నమ్మట్లేదు అండి. ఇంకా అంటే పుక్కుడి పురాణ కథలు పక్కన పారేసేసి మనిషిని బ్రెయిన్ టీజింగ్, మనిషి ఆలోచింపజేసేటువంటి విద్యా విధానం రావాలి. విద్యా విధానంలో మార్పు రావాలి. తప్పదు, ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. తప్పదు, వచ్చి తీరాలి. మీరు మార్పు వచ్చింది అని మీరు అంటున్నారు. ఇప్పుడు పూర్వకాలంలో చంద్రుడు దేవుడు అని అనుకునేవారు. అయితే అదే చంద్రమండలం మీద మనిషి వెళ్ళాడు, అక్కడ నుంచి మట్టిని రాళ్ళని తీసుకొచ్చి జనాన్ని ముఖాన్ని కొట్టినా ఇప్పటికీ చంద్రుడు దేవుడనే పూజిస్తున్నారు. అటువంటిప్పుడు జనం మారిపోయారని ఎట్లా అనుకోగలుగుతామని? కొద్ది మంది ఆదరణ సంఖ్య, కొంతమంది మార్పుని బయటపడకుండా లేటెంట్ హీట్ అన్నట్లుగా అలా ఉన్నారు. ఎప్పుడైతే మీలాంటి విప్రో కమలాకర్ లాంటి వాళ్ళు ఎప్పుడు జీవించు, సాధించు, తెలుసుకో, మూఢంగా ఉండకు అని ఎప్పుడైతే అంటారో తప్పకుండా ఆలోచిస్తారు. అయితే తప్పకుండా అంచేత మీరు చంద్రుడి తీసి వచ్చినా వింటున్నారు అంతే. వాడికంటే వాళ్ళల్లో ఒక పోరాట పటిమ అనేది ప్రస్తుతం రాల. అది వస్తే మారిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనకు తెలుసు, అప్పట్లో అబ్రహాం థామస్ కోవూరు యొక్క పోరాటం సత్యసాయిబాబా మీద. అప్పుడు ప్రొఫెసర్ భగవంత్ అనే ఒక సైంటిస్టు సత్యసాయిబాబాని గొప్ప వ్యక్తిగా చూపించడం కోసం తప్పుడు విషయాలని ఆంధ్రప్రభలో రాసి ఆయన నిజంగానే మహిమాన్వితుడని భ్రమింపజేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు ప్రొఫెసర్ భగవంత్ యొక్క చేస్తున్న అరాచకాలని లేదా అతను చేసిన తప్పుడు ప్రచారాన్ని కోవూరు గారు ఖండించి నిగ్గు తేల్చడం జరిగింది. అయితే ఇప్పుడు జనరల్ గా మనం పరిశీలన చేస్తాం, ఆ సంఘటన ఇప్పటి వరకు చూసినప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అది బతుకుదెరువు కోసం, ఉద్యోగం కోసం, వృత్తి కోసం, వ్యాపారం కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప అది ఈ ప్రజలు జీవన విధానంగా ఆ సైన్స్ ని టెక్నాలజీని మార్చుకోవట్లేదు. ఎందుకు అట్లా జరుగుతుందంట? మొదట్లో అలాగే ఉంటుందండి, నిదానంగా అది జీవన విధానంగా మారుతుంది. మనం ఏది ఆలోచన విధానం కూడా మన జీవన విధానంగానే మారుతుంది. ఏవైనా స్లోగా వస్తాయి మార్పులు, నిమిషాల్లో రావు. కానీ ఆ వైపు పెడతారు. పూర్వకాలానికి ఇప్పటికీ మన యాటిట్యూడ్ వచ్చేది చాలా వచ్చిందండి. ఎందుకని తప్పకుండా వచ్చింది మనకి చాలా చాలా. పూర్వకాలం ఎవరైనా దేవుళ్ళు ఏంటంటే కొట్టేసేవాడు, ఇప్పుడు వింటున్నారు, ఆలోచన మొదలెట్టారు. ఈ పూర్వకాలం మొండముకాలు ఇవన్నీ తప్పు, ఇవన్నీ ఒట్టిది అంటే విన్నాడు. పూర్వకం వస్తే దేవుడు పూజ భజన చేసేవాడు. పూర్వకం జబ్బు, మానసిక జబ్బు, దెయ్యం పట్టింది, దెయ్యం కాదు జబ్బు అంటే మనుషులు ఆలోచిస్తున్నారు, మందిపిస్తున్నారు. ఒక్కొక్క దేవుడిని పూజిస్తున్నారు, రెండో పక్క దేవుడు చేసి పూర్వకం వచ్చిన దేవుడు అనుకున్న రెండో మందిస్తున్నారు. అంటే మనుషుల్లో సెకండ్ థాట్ కూడా వచ్చింది.
అంటే వాళ్ళ ఒక నమ్మకాన్ని షేక్ చేయడం జరిగింది. అంటే ఆ షేక్ అయితే నిదానంగా మార్పు వస్తుంది. అంటే ఒక పక్కన వాళ్ళ నమ్మకాల ప్రకారం చేస్తూనే మరొక సైన్స్ కూడా ఉపయోగించుకున్న పరిస్థితి. అది కొంతకాలం పైకి నమ్మకం పోతుంది, సైన్స్ నిలుస్తుంది. నమ్మకం చేత మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. మార్పుని ఎవరు ఆపలేరు, వచ్చి తీరుతుంది. అయితే విష్ణు కమలాకర్ గారు వాళ్ళు ఈ మార్పుకి దోహదపడే విధంగా, ఈ సమాజాన్ని చైతన్యపరిచే విధంగా చేయాలి. దానికి యూత్ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి, యూత్ ని ఆలోచన చేయాలి. జీవించు సాధించు కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. జీవించు సాధించు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే నాసిక కేంద్రం ద్వారా గోరా గారి దగ్గర నుంచి మీ నుంచి మీ పిల్లల దాకా ఈ రాష్ట్రం, ఈ దేశంలో కొన్ని వందల వేల కార్యక్రమాలు మీరు చేశారు, చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా చేస్తూ వెళ్తున్న క్రమంలో ఇంతలా చేస్తున్నప్పటికీ కూడా పూర్వకాలంతో పోల్చుకున్నప్పుడు ఇప్పటికి కూడా స్వామీజీలు, బాబాల పేరుతో, వాళ్ళ ప్రవచనాల పేరుతో అనేక కార్యక్రమాలు జరుగుతుంటే వేరే లక్షల సంఖ్యలో ఇంకా జనం వాళ్ళు వెంటబడుతున్నారు. కారణం ఏమిటంటారు? పూర్వకాలం స్వామీజీలు, బాబాలంటే అందరూ నమ్మేవాళ్ళు. నమ్ముతున్నారా? ధైర్యంగా ఒక్కరు ముందుకు వచ్చి చేయడం ఇంకా కొద్ది జంకుంది. ఎందుకంటే ఉన్న వ్యవస్థ నుంచి మార్పు కోసం ప్రయత్నం చేయడం అనేది కొంతమందికి తిరిగి ముందు వస్తారు. ఎవరైనా లీడర్స్ ఉంటే వీళ్ళు మారిపోతారు. అంటే సమాజంలో కావాల్సినంటే ఈ రోజున కొంతమంది లీడర్స్ కావాలి. ఆటోమేటిక్ సమాజం అంటే యూత్ ని తయారు చేయాలండి. యువతని మార్పు, యువతలో మనం యాటిట్యూడ్ అయితే తప్పకుండా ఈ కులాలు, మతాలు తప్పనేది గట్టిగా చెబితే ఖచ్చితంగా వాళ్ళకు యూత్ చెప్తే తప్పకుండా మారుతారు. పూర్వకాలం పెద్దవాళ్ళకు చాలా మార్పు వచ్చినండి. పూర్వకాలం పరమ ఛాన్సెస్ పెద్దవాళ్ళు ఎక్కడున్నారండి? చాలా కొద్ది సనాతన కుటుంబాలు ఉన్నారు. కానీ ముస్లింలు కూడా చాలా చక్కగా మంచి మాట మాట్లాడుతున్నారు. ముస్లింలు మీరు ఇళ్లలో వెళ్ళి చూస్తే ముస్లింలు చాలా మంచి మాట్లాడారు. కానీ ధైర్యం లేదు వాళ్ళ దగ్గర చెప్పడం. కానీ మార్పు గురించి చెప్తే ఆహ్వానిస్తున్నారు. అది వెరీ గుడ్ సైన్ నౌ. అయితే ఇప్పుడు మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా ఇప్పటికీ వీళ్ళు బాబా దగ్గర సాష్టాంగ పడుతున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ వస్తే చాలు తప్పనిసరిగా తిరుపతికో, అన్నవరానికో, సింహాచలానికో వెళ్ళి ముక్కుబళ్ళు చేస్తూనే ఉంటారు. దాన్ని మీడియా కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితులు ఉంటాయి. ఇలా ఈ నిజంగా ఈ ముఖ్యమంత్రులు కావచ్చు, ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఇన్నిసార్లు ఇలా తిరుగుతున్నారంటే దీని వెనకాల భక్తి యొక్క కారణాలు ఉన్నాయా, లేక దాని వెనకాల ఏమన్నా రాజకీయపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటే? పూర్తి రాజకీయ ఓట్లు కావాలి. దేవుణ్ణి వ్యాపారం చేశారు. నేను ఖచ్చితంగా చెప్తాను, దేవుడిని నమ్మకం లేదు. దేవుడు వ్యాపారం వస్తూ అయిపోయాడు. దేవుని పెట్టుకుని ఓం అని పెట్టో, ఇంకోటి పెట్టేసో వ్యాపారం చేసేస్తున్నారు. ఈ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పిఎంలు కానీ వాళ్ళు దేవుడు కాదు, దేవుడి భక్తి కాదు, ఓట్లు కావాలి. అంతేగాని ఏమీ కాదు. ఇది ఒక అధిక అలాగే దేవాలయాలు కడుతున్నా, లేకపోతే అనేక తీసుకొచ్చి అన్ని పెట్టి కడుతున్నా అదంతా వ్యాపారం. దేవుడు ఈ రోజు వ్యాపార వస్తువు. ఖచ్చితంగా దేవుడు ఒక వ్యాపార వస్తువు. దేవుడి భక్తి అంటే ఉంటే కొద్దిగా ఉండొచ్చు, కానీ ఉన్న భక్తి ఎంత, వ్యాపార ధోరణి ఎంత. వ్యాపారం చేశారు. దేవుడు వ్యాపారం ఉపయోగపడుతున్నాడు వీళ్ళకి. వ్యాపారం చేస్తారు అంటే ఇంకేంటి సార్? దేవుని భక్తి పోయి ఆయన ఎప్పుడైతే దేవుని వ్యాపారస్తులు చేశారో ఇంక భక్తి ఏంటండి అసలు? వీళ్ళు భక్తి నిజంగా భక్తున్నాడు, అంతా ఏదో పెట్టి చేయడం. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభుత్వ విధానాలు, నాయకులు వ్యవహరిస్తున్న విధానం. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద, రోడ్డు మీద పడుకుని ఉండేవాళ్ళు. ఓకే, అలా వంతుల కింద పడుకుని ఉండేవాళ్ళు. కట్టుకోవటానికి బట్ట లేక జనం అల్లాడుతూ ఉంటే ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కొన్ని వేలాది ఎకరాలని స్వామీజీలకి, బాబాలకి ఆశ్రమాలు నిర్మించుకోవటానికి ఇవ్వటంలో ఇది ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళ ప్రభుత్వం నిలబడడం కోసమని, ఈ జనంలో ఉన్న మౌఢ్యాన్ని క్యాష్ చేసుకోవడం కోసమని, జనంలో ఈ బాబాలు మౌఢ్యం ఉంది కొంతమంది, ఆ మౌఢ్యాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం అబ్బో వీళ్ళు చాలా భగవద్భక్తి ఉందని చెప్పేసి ఈ బాబా స్థలాలు ఇచ్చి వాళ్ళ ఆశ్రమాలు పెట్టి అలా చేసుకుంటూ వీళ్ళు ఈ జనాలు వీళ్ళ భక్తులు ఓట్లు కావాలి.
ఆ బాబాల వ్యక్తి కాదు, ఆ బాబాలకున్న భక్తుల ఓట్లు కావాలి, వాళ్ళ అండ కావాలి, వీళ్ళు చేసే తప్పుడు పనులకి వాళ్ళ అండ కావాలి. దానికోసం వీళ్ళందరికీ స్థలాలు ఇస్తున్నారు, వేల కొద్ది ఎకరాలు ఇచ్చేసేసి వాళ్ళకి ఎంత చేయాలో చేస్తున్నారు. నిజంగా అది భక్తి, నిజంగా దైవ. అది కాకుండా ఒకటే అడుగుతానండి, మత ప్రమేయం లేని రాజ్యాంగం అంది. ఈ మత ప్రమేయం లేని రాజ్యంలో వీరు అసలు ఒక హిందూ తైవాలి అసలు తప్పసు వాళ్ళు ఎలా చేస్తారు? వాడి కింద ఆ రాష్ట్రంలో ఉన్న అనేక మతాలు ఉన్నారు. వీడేదో ఒక ఫౌండేషన్ వేయాలంటే అంతా వేదాల ప్రకారం మంత్రాలు చదువుతూ ఎలా కుడుతుంది? లౌకిక రాజ్యం, మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం అంది. మత ప్రమేయం లేని రాజ్యం అంది మన స్టేట్. మత ప్రమేయం లేని ఉండాలి. దాన్ని ఎగ్నిస్ట్గా వెళుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా వెళ్తున్నారు. గవర్నర్లకు ఏమో కనబడ ప్రతి గుడికి గర్ర తిరుగుతారు. ఏంటది దుల్లాడతారు? ఏంటంటే అసలు వాడు గవర్నర్ కనబడి ప్రతి దేవాలయంతో తిరగడమే, దొల్లడమే. ఇన్సల్టింగ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోయి ఆయన సింహాసనం వెళ్తే పక్కవాడి కింద కూర్చున్నాడు. ఈ ఇన్సల్టింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈ వ్యవస్థ మారాలి, మార్పు రావాలి. దీనికి ఎక్కడ యూత్ ముఖ్యంగా వాటి ప్రధాన వేదికలు స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు. అయితే ఇటీవల కాలం గత 2-3 సంవత్సరాలు మనం చూసినప్పుడు ఈ ముఖ్యంగా అక్కడ తెలంగాణ ప్రాంతంలో చూసినా, ఇటు సీమాంధ్ర ఉద్యమంలో చూసినా సరే, ఉద్యమాలకు వేదికలుగా, రాజకీయ వేదికలుగా కూడా యూనివర్సిటీలు మారి అదొక అంశం. ఓకే. అయితే ఇటీవల ఎక్కడైనా ఏదైనా అత్యాచారం జరిగినా దాని వెంటనే దానికి ఒక కుల రంగులో, మత రంగులో పొలుగుతున్నారు. అసలు ఏమిటి దీని వెనకాల ఉన్న రాజకీయం ఏంటి? దీని వెనకాల వాస్తవాలు ఏంటి? అనుభవజ్ఞులుగా మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? విద్యాలయాలన్నింటినీ రాజకీయ నేతలు వాళ్ళ ఓట్ బ్యాంక్స్ మార్చుకుంటున్నారు. వాళ్ళు నిజంగా యూత్ గురించి, యూత్ డెవలప్మెంట్ గురించి వింటే ఈ పిల్లల్ని ఎవరు ఉపయోగించుకోరు. యూత్ కూడా తెలుసుకోవచ్చు, విషయాలు, రాజకీయ విషయాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఈ రంగం వాళ్ళకి పావులుగా మాట మొత్తం వాళ్ళు బందీ లేకపోతే రాజకీయ నాయకులు మస్మరం చేసేస్తారు వాళ్ళని. అంచేత ఈ విద్యాలయాల్లో ఈ రోజు చూడండి, ఏదో విషయం వస్తే ఒక మతపరమైన రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది, కొంతమంది విప్లవ భావాల ఇంకొంతమంది, ఒకళ్ళు అగ్ర కులస్తులకు సంఘం ఒకటైతే నెమ్మల కులస్తుల సంఘాలేంటి. అసలు చదువు అనేది ఏమైపోయి చదువుకోవాలి ఏమైపోతున్నారు అనిపిస్తుంది. దీనికి కానవారు రెచ్చగొట్టేది రాజకీయ ఈ మంత్రులే, వీళ్ళే రెచ్చగొడుతున్నారు. అసలు నిజంగా యూత్ ని పాడు చేస్తున్నారు, వాళ్ళ స్వలాభం కోసం పాడు చేస్తున్నారు. దీన్ని యూత్ గుర్తించాలి. అయితే ఈ కళాశాలల్లో, విద్యాలయాల్లో జరిగే వాటిలో అందరూ అలా ఉండకపోవచ్చు. అయితే అందరూ కొంతమంది లీడర్షిప్ లక్షణాలు ఉన్న వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మంది కొన్ని వేల మందిని స్థితిలో చదువుకోవటం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం, తమ జీవితాలను సంస్కరించుకుంటూ అటువంటి రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవాలంటే, అటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఆ యూత్ ఎలా స్పందించాలంటారు? యూత్ మాత్రం ముఖ్యంగా కులము, మతము వాటి నుంచి బయటపడిపోవాలి. ఇవాళ రాజకీయ వ్యతిరేక ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు వస్తుంది, ఏదో అవుతుంది. ఆ రాజకీయ పెరగడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సంఘాలను పెంచుకుంటున్నారు. ఆ సంఘాల పెంచుకుంటే యూత్ నుంచి మార్పు రావాలంటే వాళ్ళు వీళ్ళందరూ రాజకీయ నాయకులు లేదా రాజకీయమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు, ఆ విద్యా సంఘాల నాయకులు మన పావులు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం. మనం ఉండాలి లేని వాళ్ళు ఎవరైనా ఉద్యమాలు ఇస్తే ఆ ఉద్యమాల్లో పాల్గొనకుండా ఉండాలి. ఉద్యమాలు పాల్గొనకూడదు. ఇప్పుడు చేస్తున్నారు, ఆ ఎమోషనల్ అయిపోయి, డివైడ్ అయిపోయి, వింగ్స్ అయిపోయి అరంగా చేస్తున్నారు. అంటే విద్యార్థుల ముందు తప్పకుండా దూరం అయిపోవాలి. అది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే చదువు యొక్క పేరుతో లేదా చదువే ఆశయంగా విద్యార్థులందరూ ఏకతాటి మీద అంటే సమీక్షంగా ఉన్నప్పుడు ఆ సమీక్షను దెబ్బతీయకుండా రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకెళ్లారు. అక్కడే వాళ్ళతో ఉండేట్లుగా మన కులం వేరు, మన మతం వేరు అంటే కులాల పేరుతో, మతాల పేరుతో, చదువు పేరుతో సమీక్షంగా విద్యార్థుల్ని విభజించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే. మనకు తెలుసు, ఎందుకంటే ప్రాచీన కాలంలో నుంచి చూసినప్పుడు చాలా ఉన్నత స్థాయి కులాలు వాళ్ళే పేరు చివర కులాన్ని తగిలించుకునేవారు. ఓకే. ఈ కులాతీత, మతాతీత, వర్గరహిత సమాజ స్థాపన కావాలని అనుకుంటూ ఇంటి పేరుతో కులాన్ని గుర్తిస్తున్నారని మీ కుటుంబ సభ్యులు ఇంటి పేరు తీసేశారు. నేను కూడా నా 18వ రోజు నా ఇంటి పేరు తీసేసి హిప్నో అని పెట్టుకున్నాను. అయితే ఏ కుల భావనలు అయితే ఉండకూడదన్నో, మతాన్ని గుర్తించే తత్వం అయితే ఉండకూడదన్నో, కులాతీత, మతాతీత, వర్గరహిత సమాజ స్థాపన కావాలని ఆశించామో. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో కులం పేరు చెప్పుకోవటానికి సిగ్గుపడి
లేదా ఇబ్బంది పడి నిమ్న కులాల వాళ్ళు కూడా ఈ రోజు పేరు చివరి తమ కులాన్ని తగిలించుకుంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఏం లేదండి, ఒక పక్క చౌదరి, శర్మ, రెడ్డి అని పెట్టుకుంటుంటే రెండో వాళ్ళకి ఆత్మాభిమానం వచ్చింది. పూర్వకాలం నేను ఇలా పుట్టా, నేను దళితులు పుట్టా, నేను ఇలా పుట్టా అనుకుని నా కర్మ నా నొడుచుకున్నాను. ఇప్పుడు అలా కాదు, వాళ్ళల్లో కొద్దిగా చైతన్యం వచ్చింది. వాడు గొప్పది, నేను తక్కువ, ఎందుకు తక్కువ ఉండాలి? వాడు రెడ్డిని పెట్టుకుంటే, చౌదరిని పెట్టుకుంటే, శర్మ పెట్టుకుంటే, శాస్త్రం పెట్టుకుంటే నేను మాదిగా ఎందుకు పెట్టుకోకూడదు? తప్పేంటి? నిజంగా పెట్టుకుని తప్పేంటండి? అందరూ ఒకటి, మా మనుషులంతా ఒకటే. వాడు మాల ఒకటి మరి. అందుకని నేను ఒకటే చెబుతున్నాను, ఇలాంటి వాడు మాలను పెడితే మాదిగం పెట్టుకుంటే వీళ్ళు హేళన చేస్తున్నారు. వాడు వీళ్ళు హేళన చేయొచ్చు. శాస్త్రి పెట్టుకున్నాడు, శర్మ పెట్టుకున్నాడు, రెడ్డి పెట్టుకున్నాడు, చౌదరి పెట్టుకున్నాడు, నాయుడు పెట్టుకున్నాడు అనుకోవచ్చు. అంచేత ఇదంతా ముందు ఫస్ట్ యూత్ లో రాసిన చైతన్యం అంటే ఫస్ట్ దేవలసిన అంటే పేర్లు చివరి తోకలు ఉన్నాయే, చౌదరి, రెడ్డి, నాయుడు, ఇవన్నీ కట్ చేసి పెట్టారు. ఈ తోకలు కట్ చేసుకుంటే వాళ్ళతో ఎవడో కట్ చేసుకుంటే ప్రజలు ముందు వాళ్ళలో చైతన్యం వస్తుంది. అంటే యూత్ మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందు కులాల పేరు ఉన్నట్టు ఈ తోకల్ని కత్తిరించి పక్కన పారేసుకోవాలి. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఆ పేరు చివరిలో తోకలు తీసేయటానికి ఉద్యమం చేయకుండా వాటిని నిరసిస్తూ లేదా అటువంటి పెట్టుకునే అవకాశాలను రద్దు చేయాలని సమాజ పరంగానో చట్టపరంగానో ప్రయత్నం చేయకుండా తాము కూడా ఆ పేర్లు తగిలించుకోవటం అన్న దాంట్లో మనం దాన్ని ఎంతవరకు సమంజసం అంటారు అన్నది నా ఉద్దేశం. తప్పు కాదు. మీకు ఒక ముళ్ళును ముళ్ళుతో చేయాలి, నిప్పుతో చేయాలి, రాయితం చేయాలనే విషయంగా పరిస్థితుల్లో అలా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల్లో, వాళ్ళకున్న అవకాశాల్లో, వాళ్ళకున్న సామాజిక స్థానంలో అలా మాదిగా పెట్టుకోవడం తప్పు లేదంట నేనైతే మాత్రం. ఎందుకంటే వాళ్ళకి ఎదిరించే సామర్థ్యం లేదు, సరిపట్లేదు వాళ్ళకి. సరిపోయినప్పుడు నేను ఎదుర్కొంటా అన్నాడు. ముళ్ళుతో చేయాలి కనుక నువ్వు పెట్టుకుని నేను పెట్టుకుంటాను. ఎంత గౌరవం, నాకెంత గౌరవం ఉంది? ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అని మంచి కాలక్స్. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉన్నప్పుడు ముందు ఈ లెవెల్లో వాళ్ళు తయారు. తర్వాత ఎప్పుడైతే పెట్టుకున్నారో వాళ్ళు నిదానంగా తక్కిన వాళ్ళకి వాడు మనతో పాటు నేను చౌదరిని పెట్టుకున్నాను, శర్మ పెట్టుకున్నాను, శాస్త్రం పెట్టుకున్నాను, వాడు రెండో వాడు మాదిగా నాతో వచ్చేస్తున్నాడు, ఏంటి ఇదంతా అనుకుని నిదానంగా అందరూ ఆ తోకలకి ఎత్తించుకుంటారు. అంచేత ఈ రకమైన మార్పు రావాలి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది పూర్వకాలం పేర్లు పెడితే వెంకటేశ్వర శాస్త్రి లేదా సుబ్రహ్మణ్యం నాయుడు అని పెట్టుకుంటేవాళ్ళు. ఇప్పుడు సాగుకు అన్ని పేర్లన్నీ అంత చక్కగా సినిమా యాక్టర్స్ పేర్లాగా ఇప్పుడు మార్పు వచ్చింది కదా సార్. అయినా దీనికి తగిలించేవాళ్ళు ఉన్నారు కొంచెం ఛాన్సర్ వాళ్ళు పేర్లు లాగా రెడ్డి, నాయుడు, శాస్త్రి, శర్మ అని తగిలించేవాళ్ళు. కానీ పూర్వకాలం లాగా పేర్లలో మాత్రం కొద్దిగా మార్పు వస్తుంది. అయితే ఇక్కడ మన కులాల వ్యవస్థ ఉండకూడదు అనేది ఒక సామాజిక వారం. అయితే ఈరోజు మైనార్టీ రిజర్వేషన్ల పేరుతో కులాలకి, మతాలకి వెనుకబడిన పేరుతో కులాలకి రిజర్వేషన్లు ఇస్తున్న నేపథ్యంలో అది కుల వ్యవస్థని, మత వ్యవస్థని నిర్మూలించే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఈ రిజర్వేషన్స్ పోవాలండి. అయితే ఎప్పుడు పోతాయి, ఎప్పుడు పోవాలంటే వాళ్ళందరూ కొద్దిగా పైకి రావాలి కాస్త. అంబేద్కర్ గారు 10 ఏళ్ళే నేను పెట్టినట్టు గుర్తు నాకు. 10 సంవత్సరాలకే రిజర్వేషన్స్ పెట్టారు. తర్వాత ఇంక రాజకీయ నాయకులు ఇంక వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పి దాన్ని పొడిగించుకుంటూ ఇంకా ఎండ్ లేకుండా అయిపోయింది. అప్పుడే ఎండ్ చేస్తే బాగుండేది. కానీ ఇప్పటికైనా సరే ముందు ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళందరికీ అవకాశాలు, ఆర్థిక వెనకబాటుతనం తీసుకోవాలి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని తీసుకొని ఎప్పుడైతే చేసి అది ఏ కులైనా అవ్వచ్చు, వాళ్ళ దళితులు కావచ్చు, అగ్రకులస్తులు కాదు, ఎవరికైనా సరే అందరికీ మేము స్కాలర్షిప్స్ ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్పాలి. అయితే ఈ దళిత వర్గాల వాళ్ళు ఇప్పుడు ఎస్సీలు వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఓ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. రేపు ఇవి తీసి పారేస్తే మనకి చదువులు ఉంటాయా ఉండవా, మనం పైకి వెళ్తున్నాం, వాళ్ళే మళ్ళీ పూర్వకాలం లాగానే అగ్రకులస్తులు మళ్ళీ పైకి వెళ్ళిపోతారా అని ఒక రకమైన సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఈ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వాన్ని తొలగించి ఆ సెన్స్ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎవరికి లేదని తీసి పెడితే తప్పకుండా మార్పు. అయితే సాహసమైనటువంటి అడుగు కావాలి, సాహసమైన అడుగు తీసుకోవాలి, ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వాల ముందు వాళ్ళల్లో తప్పకుండా ఒక నిజాయితీగా ఉండాలి, వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉండాలి. జీవించు సాధించు కార్యక్రమంలో మరిన్ని విషయాల సమరం గారి నుంచి తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం.
ఊహించు సాధించు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఒక అంశాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకుందాం. అలా ప్రతిపక్షం లేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. ఓకే, అయితే పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీ ఉంది, ప్రతిపక్షమే లేకుండా పోయింది. అయితే పార్లమెంట్ లో ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు రాజ్యసభలోకి వచ్చినప్పుడు వాళ్ళు మెజార్టీ తెచ్చుకోలేక వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇట్లా సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ఒక చోట మెజార్టీ మరో సభలో మెజార్టీ లేకపోవటం మూలంగా అసలు ఈ ప్రభుత్వాలు నిజంగా మెజార్టీ అక్కడ ఉన్నప్పటికీ నిజంగా సంస్కరణ చేయాలంటే చేయగలిగే పరిస్థితులు ప్రజెంట్ రాజకీయ వ్యవస్థలు ఉన్నాయంటారా? ఉంటాయి. అసలు అందుకనే ఇది ఒక సొల్యూషన్ అంటే పార్టీలెస్ డెమోక్రసీ. పార్టీ రహిత ప్రజాస్వామికం కావాలి మనకి. ఇప్పుడు పార్టీలన్నీ లేవు. ఇప్పుడు మనకి ఒకవేళ పార్టీలు నెగ్గిన పార్లమెంట్ అక్కడ కూర్చున్న తర్వాత అందరూ కలిసి ఎన్నుకోవాలి. అట్లాగా ఒక నిర్ణయాలు వస్తే ఇక ప్రభుత్వం బిల్లు పెడితే ఓడిపోతే వాడు ప్రభుత్వం రాజీనామా చేయాలన్నారు. అలా కాదు, ఒక బిల్లు మీద అందరూ ఓటేస్తారు, అది చేస్తారంతే. అది ఓడిపోవడాలు అనేది ఉండదు అక్కడ. వీళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారు, ప్రతిపక్షం బిల్లు బిల్లు అని కాదు, అందరూ ఎవరు బిల్లు పెట్టుకుని అది చేస్తారు. అసలు కొంతకాలం పోయాక పార్టీలతో ప్రమేయం లేదు, వ్యక్తిగతించుంటారు. అందరికీ ఒకటే, అందరూ ప్రజల మీద ఆలోచించాలి, ప్రజలకు సంబంధించిన విషయాల మీద అందరూ ఆలోచిస్తారు, ప్రజల మీద విషయాలు చేస్తారు. అంటే పార్టీ రహిత ప్రజాస్వామిక దిశల్లో మన ఆలోచన ధోరణి ఉన్నట్లయితే తప్పకుండా ఈ సంకీర్ణ ప్రభుత్వాలు పడగొట్టుకోవడాలు, ఈ గందరగోళము, ఈ అనిశ్చిత పరిస్థితి మనకు లేకుండా ఉంటుంది. త్వరగా అది వరకు పార్టీ శ్రమ కావాలి, అదే సరైన సొల్యూషన్. అదే ఇంక తప్పదకిలా ఉంటుందంట. ఇప్పుడు 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ టైంలో ఆలోచించి యువత కూడా ఓట్లేసే పరిస్థితి ఉంటే ప్రభుత్వాలు మనకు కావలసిన ప్రభుత్వాలుగా మార్చుకునే అవకాశం ఉంటే మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని పెట్టుకోగలమంటారు. అంటే ఇలా ఎలక్షన్ టైంలో యువత ఎలా ఆలోచించాలంటారు? ఎలక్షన్ టైంలో ప్రస్తుతానికి మాత్రం వాడు ఏ క్యాండిడేట్ ఏ పార్టీ వాడైనా అవ్వచ్చు, అక్కడ ప్రధానమంత్రి అవుతాను కదా మనకి అక్కడ లోకల్ గా ఉన్న క్యాండిడేట్ ఎలాంటి వాడు చూసి వాడికి ఓటేయాలి, ఈ పార్టీ ఆ పార్టీని కాదు. అలాంటప్పుడు నిజంగా పనిచేసే వ్యక్తులు వస్తారు. ఇప్పుడేంటి, ఆ పార్టీ దీని మీద వాడు ఎంత మంచిగా రెండో నగ్గలేకపోతాడు. పార్టీ ఓటేస్తున్నారు, వాడు ఉన్న క్యాండిడేట్ ఓటేయట్లేదు. అక్కడ ఒక కుక్కర్ కుదిరినా నక్కల కుదిరి ఓట్లేసేస్తారు మన వాళ్ళు. పార్టీ స్వామ్యం ఇది, పార్టీ ప్రజాస్వామ్యం కాదు, ఇది పార్టీ స్వామ్యం. అది ఈ పార్టీ స్వామ్యంలో పార్టీ స్వామ్యం పోవాలి. నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే పార్టీలు ప్రమేయం లేకుండా ఎవరైతే చక్కగా నిజాయితీగా పనిచేస్తారో, ప్రజల కోసం పనిచేస్తారో, ఆ పనిచేసే వాళ్ళకి ఓట్లు వేసే స్థితి రావాలి. అక్కడ ప్రజల సమస్యలు వాళ్ళు డిస్కస్ చేయాలి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు 100 కోట్లు కావాలి నెగ్గాలంటే, కొన్ని కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు పెట్టుకుని ఇంకా ఎక్కువ కూడా 100 కోట్లు, 10 కోట్లు ఏంటి, 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తర్వాత వెంటనే ఈ ఖర్చు పెట్టిన దానికి వెంట కాంట్రాక్ట్లు ఇచ్చి ఇంకోటి ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు. అంత అసలు ఈ ఎలక్షన్స్ ప్రొసీజర్ వల్లే ఇంత కరప్షన్ వచ్చేస్తుంది. కరప్షన్ మూలకాను ఈ ఎలక్షన్ ప్రొసీజర్, ఈ పార్టీల ప్రొసీజర్, ఈ క్యాండిడేట్ పెట్టే ప్రొసీజర్ వల్లే ఇంత కరప్షన్ వస్తుంది. అదే ప్రజలు ఈ కరప్షన్ లేకుండా ఉండాలంటే, అవినీతి లేకుండా ఉండాలంటే అసలు ఈ రకంగా కాకుండా నిజాయితీగా ఉన్న వ్యక్తులని ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో ఆ ఎన్నుకోండి, ముందు ఎన్నుకొని చూద్దాం. విషయాల్లో చదువుకున్న యువతే అందులో కీలక పాత్ర వహించి చైతన్యం వహించి అవసరమైతే పెద్దవాళ్ళు కూడా ప్రభావితం చేసే విధంగా వాళ్ళ మేనిఫెస్టోని స్టడీ చేసి యువత జాగ్రత్త తీసుకున్నప్పుడే అట్లా సాధ్యమవుతుంది అనేది ఇక్కడ. అట్లాగే ఇప్పుడు యువత సామర్థ్యం మీద మనం ఈరోజు చూస్తున్నాం. వాస్తు, జ్యోతిష్యం ఇటువంటి అనేక అంశాలు యువతను ప్రభావితం చేస్తున్నాయి. ఓకే, చాలా మంది నా దగ్గరికి కౌన్సిలింగ్ ఎంతో మంది క్లయింట్స్ వస్తుంటారు. సరే, పరీక్షల మీద మీ ఇల్లు మారాను సార్, దాంతో ఆ ఇల్లు వాస్తు బాగోలేదు, దాంతో నేను పరీక్షలు ఫెయిల్ అయిపోయిన అంటుంటారు. అసలు ఈ వాస్తు ప్రభావాలు మనుషులకు సామర్థ్యాల మీద ఉంటాయి. అసలు వాస్తు అనేది ఉందా? అసలు వాస్తు అనేది ఒట్టి బోటం, వాస్తు అనేది ఒట్టి థ్రాష్. అసలు ఏలేదు దానికి. ఏమిటో వాస్తు అంటాడు, ఈసారి దిక్కు అంటాడు, ఆగే దిశ అంటాడు, ఇక్కడ దిక్పాలకు అంటాడు, ఏమిటేంటో చెప్తారంతా. ఇది ఉండాలి, అది ఉన్నది. ఏమంటే ఇల్లు కట్టుకుంటే మనం చూద్దాం, ఎన్నో ఇల్లు వాస్తు లేకుండా ఉన్నాయి, వాస్తు ప్రకారం కట్టినట్టు ఉన్నాయి. వాస్తు ప్రకారం కట్టిన వాళ్ళలో ఎంతమంది వాళ్ళకి చనిపోవడం జరిగింది, ఎంతమంది వ్యాపారం నష్టపోవడం జరిగింది, ఎంతమంది పెళ్లిళ్ళు చేసి పెళ్లి విడిపోవడం జరిగింది. వాస్తు లేకుండా ఉన్న వాళ్ళు అనుకున్నారు. ఇంకోటి, మన భారతదేశంలో ఈ వాస్తు పిచ్చి ఎక్కడ లేదు. అదే పాశ్చాత్య దేశాల వాళ్ళు ఎవరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టలేదే, వాస్తు ప్రకారం లేదే. అసలు ఏమైనా ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఇక ప్రతిదీ ఆ గోడ పడుకోవటం, ఇంట్లో పిల్లలు పట్టకపోతే గోడ పడగొట్టడం, కిటికీ మార్చేయడం, ఎంట్రన్స్ మంచి మెయిన్ గేట్ వదిలేసి పక్క సందులో నుంచి రావడం. ఎంత స్టూపిడిటీ అండి నిజంగా. ఈ వాస్తు అనేది మనుషుల యొక్క మేధస్సుని మౌఢ్యానికి తాకట్టు పెడుతున్నారు. మనిషితో ఈ ఉపయోగం మానేస్తున్నాడు, మౌఢ్యంగా ఉంటున్నాడు అంతే.
మేథోస్ మోక్షాన్ని తాకట్టు పెట్టడం అన్నమాట. వాస్తు అనేది ఒట్టి బూటకం, ఏమీ లేదు. మనం ఏ మాత్రం ఆలోచిస్తుందాం, ఏదో ఒక ఇల్లు చూద్దాం. పట్టణంలో ఒక 200 ఇళ్ళు తీసుకోండి, 200 తీసి దాంట్లో ఎన్ని వాస్తులు ఉన్నాయి, వాస్తులు ఉన్నాయి. అక్కడున్న మనుషులు వారి స్థితిగతులు ఎంచండి. వాస్తు సంబంధం లేని వాళ్ళు బాగున్నారు, వాస్తు ఎవరు కట్టాడు వాడు చాలా దెబ్బతిన్నాడు కూడా ఉంటాడు. ఇటీవల నేను వైజాగ్లో జస్ట్ లాస్ట్ వీక్ నేను వైజాగ్ మా క్లినిక్లో కౌన్సిలింగ్ సెంటర్లో ఉన్నప్పుడు ఒక నర్స్ క్లయింట్ నా దగ్గర రావడం జరిగింది. అది చాలా బెస్ట్ మార్క్స్, ఒక మంచి ఆఫీసర్ పోస్ట్ కూడా తెచ్చుకున్నాడు. అది తెచ్చుకున్న తర్వాత ఆ కోచింగ్ సెంటర్లో తనకి పరిచయం స్నేహితుడిగా మారిన వ్యక్తి మా నాన్నగారు మంచి జ్యోతిష్య పండితుడు, ఒకసారి మా నాన్నగారి దగ్గర కలిదిగానే తీసుకెళ్తే ఇతను మొత్తం పరిశీలన చేసి నీకు త్వరలో అనారోగ్య సమస్య ఉంది, నీ అనారోగ్యం నువ్వు చాలా కొలాప్స్ అయిపోతావు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అంతే, అప్పటి నుంచి అబ్బాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. సైకలాజికల్ ఆ డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం కౌన్సిలింగ్ నా దగ్గర. అయితే ఇక్కడ మనం ఏంటంటే అక్కడ జ్యోతిష్యం అనేది ఇక్కడ కీలకమైన. అసలు ఈ జ్యోతిష్యాలు ఏంటి, ఇవి ఎంతవరకు వాస్తవాలు? ఆ జ్యోతిషానికి ఎంతో ఇక అసలు గ్రహాలు మీద పెడతాడు, నవగ్రహాలు. ఆ గ్రహాలు బట్టి చేస్తూ అంటాడు. దాంట్లో నవగ్రహాల్లో సూర్యుడు గ్రహం అంటాడు. భూకేంద్రం ప్రకారం జ్యోతిషం అంతా, జ్యోతిశాస్త్రంతో భూకేంద్రం పెట్టుకుని దాని చుట్టూ సూర్యుడు, చంద్రుడు, మా రాహు, కేతు ఇవన్నీ కలుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ గ్రహాలు అనేవి కూడా వాడు ఉట్టి జ్యోతిశాస్త్రం ఆ గ్రహాలన్నీ కూడా ఉట్టి థ్రాష్ పద్ధతి లేదు, లేనివని. రాహుకేతుల గ్రహాలే లేవు, ఆ రాహుకేతులనేమో ఒక గ్రహాలుగా చూపిస్తాడు. సూర్యుడు ఒక నక్షత్రం అయితే గ్రహం చూపిస్తాడు, చంద్రుడు గ్రహం చూపిస్తాడు. అసలు ఏమాత్రం ఆలోచించినా సరే, సైన్స్ గురించి ఏమాత్రం తెలిసినా ఈ జ్యోతిష్ శాస్త్రం ఎంత అర్థం లేనిది. వాటి ప్రకారం గ్రహాలు పెట్టి ఏంటంటే జడ పదార్థాలు. ఆ గ్రహాలు మన జీవితాన్ని డిక్టేట్ చేస్తాయంటే ఏమిటి? చైతన్యరహితమైన పదార్థాలు చైతన్యవంతం మనల్ని డిక్టేట్ చేస్తాయంటే అంతకంటే నమ్మేవాడికి బుర్ర ఉందా? అసలు ఉందా? అసలు ఆలోచలేదు. అంత జ్యోతిషం, ఈ జ్యోతిషాలు చెప్పేస్తారు జ్యోతిషాన్ని. అంచేత పుట్టిన నక్షత్రం అంటారు, ఆ పుట్టిన నక్షత్రం చేస్తారు. ఇవన్నీ అంత అర్థం లేనిది ఏమీ లేదు. మనం వీళ్ళు చూస్తే ప్రతి దాంట్లో అంతా చెత్తే, చెత్త అంటే చెత్త, దానికేం లేదు. వీటన్నిటిలో కొంచెం అధ్యయనం చేస్తే మీకు తెలుస్తుంది ఎంత చెత్త చదువుతున్న కొద్దీ మనకి బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎంత ఫూలిష్ గా వీటిని నమ్ముతున్నారా అనేది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా సైన్స్ అంత అభివృద్ధి చెందిన ఓ పక్కన టీవీ ఛానల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, వైద్యం పట్ల అవగాహన పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు, అనేక వ్యాసాలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా చాలా యూత్లో కూడా తమకు వచ్చిన అనారోగ్యానికి ఎవరో చేతబడి చేశారనో, బాణామతి చేశారనో, ఇట్లా తెలంగాణ ప్రాంతంలో బాణామతి, చేతబడి, కాశ్మీర కట్టుమొత్తుగా చల్లబడితే ఈ క్షుద్ర ప్రయోగాల పేరుతో ఎవరో ఒక ప్రయోగం చేసి ఇంకొక వ్యక్తికి అనారోగ్యాన్ని పాడు చేయటం కానీ, వాళ్ళ యొక్క ఎదుగుదల దెబ్బతీయటం కానీ ఎలా సాధ్యమా? ఎలా వాస్తవాలా? దీని వెనక నిజాలు ఏమిటంటే ఏమీ నిజం లేదండి. అసలు అది కేవలం మనుషుల్లో ఉన్న మూఢనమ్మకాలు. బాణామతి, చేతబడి, చిల్లంగి ఇలాంటివన్నీ అసలు లేనే లేవు. అవన్నీ ఎక్కడైతే క్షుద్ర విద్యలు, క్షుద్ర శక్తులు అంటారు, అలా అతీత శక్తులు లేవు, అలా మంత్రాలు లేవు. మేము మెదక్ జిల్లాలో అప్పుడు అరవిందరావు ఎస్పీగా ఉండేవారు. మనం పిలిచే నాస్తిక వెళ్ళాం, నేను లీడ్ చేసి టీం తీసుకెళ్ళాం. మేము తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు 180 మందికి బాణామతి నమ్మకం ఉండేది. అక్కడ సజీవ దహనాలు చేస్తుంది, దహనం చేసి పెడతారు. మనుషులు బాణామతి చేస్తారు, చిరంగి చేస్తారని. చివరికి వెళ్ళి మొత్తం తిరిగి విలేజ్ అన్ని తిరిగి ఎంతో చేసిన తర్వాత అక్కడ ఉన్న ఎస్పీ గారు అరవిందరావు గారు ఆయనే చెప్పారు, ఈ మా సమరం టీం వచ్చి వాడు చేతిని వచ్చిన తర్వాత అంతవరకు ఉన్నటువంటి 80% మూఢనమ్మకం చాలా తిరిగిపోయాయి. ఇంతవరకు వాళ్ళు చెప్పిన వాళ్ళు లేరు, వాళ్ళకి ఎంత ఒట్టిది మూఢనమ్మకం అనేది. ఇప్పుడు ఎక్కడో కొద్ది ముసలివాళ్ళు, ఏదో పాత వాళ్ళు, కొద్ది ఛాన్స్ వాళ్ళు తప్ప ఎవ్వరు నమ్మట్లేదు. ఇంత మార్పు వచ్చిందని చెప్పారు. అంచేత కావాల్సిన అంటే మనుషుల్లో జ్ఞానోదయం కలిగించడానికి, చైతన్యం కలిగించడానికి మనుషులు రావాలి, యూత్ బయట రావాలి. యూత్ ఎప్పుడైతే ముందుకు వస్తుందో జీవించు, సాధించు అని ఎప్పుడు చేస్తామో సాధిస్తాడు. యూత్కి దీంతో యూత్, అందుకని యూత్ ఈ పాత ఛాందస భావాల బందీలు ఆ సంఖ్య నుంచి బయటపడాలండి. బయటపడి ఎక్కడ వస్తుంటే కొంతమంది విద్యుత్ గల వాళ్ళు జనాలు చేతులు చేయాలి. చేస్తే తప్పకుండా మా పోరాటం నుంచి మార్పు ఆటోమేటిక్ వస్తుంది. రాకుండా ఎక్కడ పోదు, తప్పకుండా వస్తుంది. ఇంకా చేసి ఇంకా త్వరితంగా వస్తుంది. ఓకే, ఈ జీవించు సాధించు కార్యక్రమంలో ఆఖరిగా ఈ యువతరాన్ని ఉద్దేశించి మీరు ఇచ్చే కన్క్లూజన్ ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వండి మీ మాటలు. యూత్ చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా సరే ఇది నిజమా, వాస్తవంగా ప్రతి నిజమా అని ఆలోచించండి. ఎంతమంది మీరు సత్యం చూడండి, ఆ యథార్థంగా యథార్థమా అని చూడండి. అలాగే సంఘ దృష్టితో ఆలోచించండి.
సంఘ దృష్టి. నేను ఒక్కడే ఉండదు. ఇప్పుడు యూత్ ఏం చేస్తున్నాడంటే తను ఒక్కడే అలా ఎదుగుతున్నాడు, సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయాడు. వాడు గురించి ఆలోచిస్తున్నాడు, వాడు డెవలప్మెంట్ చూస్తున్నాడు, వాడు ప్రోగ్రెస్ చూస్తున్నాడు. పక్కవాడు గురించి సంఘ దృష్టి కావాలి. నాతో పాటు పక్కవాడు డెవలప్ అవ్వాలి, సమాజం డెవలప్ అవ్వాలి, దేశం దిగడాలి. తర్వాత వ్యక్తిత్వం తెచ్చుకోండి. వ్యక్తిత్వం పెంచుకుని ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెంచుకోండి. అదే వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం అంటాం. అంటే ప్రతి వాళ్ళు ఇంకోటి చదివిన ప్రతి దాన్ని అన్వయించుకోండి. శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం. శాస్త్రీయ విజ్ఞానం మనం చదువుకుంటున్నాం, గ్రహణాలు ఎందుకు వస్తాయని చదువుతాం. మరి గ్రహణం సమయంలో ఆ రాహు కేతులు చేస్తాయని చెప్పి ఇంట్లో కూర్చొని జపం చేసి కూర్చోవాళ్ళు ఉన్నారు. అరే దాన్ని తీసుకొచ్చి ఎంతగా నిజం. అలా కొంతమంది కనుక గ్రహణం సూర్యగ్రహణం వచ్చిననుకోండి, సూర్యగ్రహణం వచ్చి కొంత కొద్దిగా సూడో సైన్స్ డెవలప్ చేస్తున్నారు. సూర్యగ్రహణ సమయంలో అల్ట్రావైలెట్ కిరణాలు వస్తాయి, ఆ టైంలో గర్భిణీ బయటినట్టయితే గర్భ శిశువుకి నష్టం కలుగుతుంది అంటారు. నిజం కావాలంటారు. దట్ ఈస్ సూడో సైన్స్. అసలు ఎప్పుడు సూర్యుడే, ఎప్పుడు భూమే, ఎప్పుడు చంద్రుడే, అవన్నీ ఒక కక్షలో వచ్చినప్పుడు సూర్యుడు కనబడి వచ్చే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డం వస్తే సూర్యుడు కనబడి పోతాడు. అప్పుడు అల్ట్రావైలెట్ రావడం ఏంటి? ఎప్పుడు సూర్యుడే కదా. కానీ సైన్స్ ముక్కలు 4 ముక్కలు చెప్పాడు కదా. కొంతమంది ఉంటారు ఛాన్స్ పోయారు. సైన్స్తో మూఢనమ్మకాల సమాజం ఈ రోజు చాలా ఎక్కువ దొరుకుతుంది. ప్రతి మూఢనమ్మకానికి ఒక సైన్స్ యొక్క అన్వయింపిస్తున్నారు, తప్పది. దాన్ని యూత్ అర్థం చేసుకోవాలి. వాడు సైన్స్ అన్నాడుగా, సైన్స్ ముసుగులో వాళ్ళు మూఢనమ్మకాలు కల్పిస్తున్నారు. అలా కాకుండా నేను యూత్ చెప్పేది ఏంటంటే, మీరు శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ పెంచుకోండి. మీరు ఈ సమాజం మార్పు కోరుకోండి. ఈ సమాజంలో ఉండడానికి వీలు లేదు, అసమానత ఉండడానికి లేదు. ఈ రకంగా వీలు లేకుండా అందరూ సమానం, మానవులంతా ఒక్కటే, మానవులంతా ఒకటే అండి. అందరూ సమానం, సమాజం అంతా అభివృద్ధి చెందాలి అని అనుకోండి. విజ్ఞానం, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. అది ప్రతి వాళ్ళు నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది మన శక్తి, సంపద. ఆ నాలెడ్జ్ని పెంచుకోండి, బాగాను చదవండి, బాగాను విషయం తెలుసుకోవడం కాదు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోండి. శాస్త్రీయ దృక్పథం పెంచుకున్నట్టయితే ఈ మూఢనమ్మకాలు పోతాయి, మనం చక్కగా ఉంటాం. విజ్ఞాన కవాటాలు తెరుచుకున్నట్టయితే మనం హాయిగా ఉంటాం. చాలా సంతోషం అండి. ఈ ప్రపంచంలో మనం ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా అది మానవ శక్తి సామర్థ్యాల ద్వారా సాధ్యమవుతుందని, అతీత శక్తులు, అద్భుత శక్తులు, దైవిక శక్తులు మాత్రం ఇవన్నీ అబద్ధమని, శాస్త్రీయ ఆలోచన విధానం ద్వారా మాత్రం ఒక మనిషి ఎదగలడని మా యువతరానికి చాలా చక్కటి సందేశం ఇచ్చారు. మా ఛానల్ వీక్షకులందరూ కూడా తరపున మరలా మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ యాజమాన్యం తరపున మీకు మా ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఈ రోజు జీవించు సాధించు కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మరొక ప్రముఖ వ్యక్తితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.